ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంటి బాబు చెప్పండి మేడం. ఉమ్, ఆ ఉమ్. రే, ఏంట్రా మా బ్యాగులు బయటికి తీసుకొచ్చా? నన్ను ఇంట్లోకి రావద్దు అంటున్నారు కదా, అందుకే మా ఆయన్ని మా ఇంటికి ఇల్లరికం తీసుకెళ్ళిపోతున్నా. ఇల్లరికమా? ఆ రా, బాగుంటుంది. ఇల్లరికల్లో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే. భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే బావా, లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే, లలలా లలలా లక్కీ ఛాన్సులే, లలలా లలలా. ఏంటా లుక్స్? చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని అల్లారుముద్దుగా పెంచుకుంటే పెళ్ళనే పేరు చెప్పి ఆ హక్కుతో గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోయినట్టు మా అబ్బాయిని తీసుకుపోతుంది అని ఫీలవుతున్నారా? నేనైతే అలాంటి కోడల్ని కాదమ్మా. మీ అబ్బాయితో పాటు మీరు కూడా రండి, మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. మా ఇల్లుండగా మీ ఇంటికి రావాల్సిన కర్మం మాకేంటి? ఏంటి మీ ఇల్లా? ఇది పూజ ఇల్లు. ఈ ఆస్తి పూజది, ఈ ఇల్లు కూడా పూజదే. ఓసీగా మీరే ఈ ఇంట్లో ఉంటున్నారు. ఇంతకాలం మీకు దిక్కు దివానా లేదు కాబట్టి పూజ పంచన ఉండుండొచ్చు. బట్ మీకిప్పుడు ఆ అవసరం లేదత్తయ్యా. ఎందుకంటే మీకు కొండంత అండగా ఈ కోడలుంది, ఈ కోడలుంది, ఈ కోడలుంది. పదండి పోదాం. అందరం కలిసి ఏ కూలో నాలో చేసుకుని తలో గంజ తాగుదాం. మేం నీతో రాం. అయితే నేను లోపలికొస్తాను. నాతో మీరొచ్చినా సరే, నన్ను మీరు లోపలికి రమ్మన్నా సరే. చాయిస్ వాళ్ళదంటారా మేడం? అంతేగా. అత్తయ్య, నా మాట వినండి. క్రాంతి గురించి మీకు తెలుసు కదా. మీరు మరీ మొండితనానికి పోతే మిమ్మల్ని వదిలేసి భావం తీసుకుపోయినా తీసుకుపోతుంది. అవునే అక్క, అది అలాంటిదే. అమ్మా, తను అడుగుతున్నట్టు ఆరదేదో ఇచ్చి లోపలికి రానివ్వండి. నేను ఇల్లరికం అల్లుడిగా వెళ్ళలేనమ్మా. ఏంటా గుసగుసలు? మీరారా? సరే అయితే మీరండి. వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త కోడల్ని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో మాకు బాగా తెలుసు. అలాగే నిన్ను ఆహ్వానిస్తాం. పదండే.
నన్ను భయపెట్టి పెళ్లి చేసుకున్నావు. మా అమ్మ వాళ్ళని బెదిరించి ఇంట్లోకి వస్తున్నావు. చూసుకుందాం. పో చూసుకుందాం. ఎంత పొగరేదానికి ఎలా మాట్లాడుతుందో చూసారా? పొగరి బాధ కొత్తగా వచ్చిందా? ఎప్పుడు దాంతో పాటే ఉంటుంది కదా. మాయ చేసి కళ్యాణ్తో తాళి కట్టించుకుంది. ఇప్పుడేమో ఇల్లరికం రమ్మంటుంది. మీ ఇల్లు కాదు, మీ ఆస్తి కాదు అంటూ అవమానిస్తుందా? కొత్త కోడలకి హారతులు పట్టాలంట, వెల్కమ్ చెప్పాలంట. చెప్దామే. అంటే తగ్గుదామంటావా అక్క? తగ్గడం కాదే, ఆ క్రాంతికి తలనొప్పిగా మారదాం. మనం పొమ్మంటే అది పోదు కాబట్టి దానంతటదే వెళ్ళిపోయేలా చేస్తా. ఈ ఇంట్లో ఉన్నంతసేపు ప్రతి క్షణం దానికి చుక్కలు చూపించాలి. ప్రగతి, చెంబు అందుకోవే. దాన్ని స్టవ్ మీద పెట్టి ఎర్రగా కాల్చు. చెంబెందుకక్క? కొత్త కోడల్ని సాంప్రదాయబద్ధంగా లోపలికి ఆహ్వానించాలి కదా. ఈ చెంబుని ఎర్రగా కాల్చి దానిలో బియ్యం పోసి గుమ్మంలో పెట్టి చెంబుని తన్ని లోపలికి రమ్మని చెప్తా. ఈ చెంబుని కాలుతో తన్నితే కాలు తిరిగొస్తుందా? తోలు ఊడొస్తుంది. పూర్ణి, బియ్యం అందుకో. అంతా ఓకే గాని ఈ చెంబుని అక్కడి వరకు ఎలా తీసుకెళ్తాం? అక్క, ఈ చెంబు ఎర్రగా కాలిందని చూస్తే తెలిసిపోతుందేమో. తెలియకుండా నేను చేస్తా కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.